సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలనే ఇప్పటివరకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కేబినెట్లో ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక నివేదికను మంత్రుల కమిటీ కావచ్చు, అలాగే ఇతర నివేదికను అయితే అందించారు ప్రభుత్వానికి. ఈ ప్రతిపాదనకి అయితే రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి ఆమోదం లభించిన తర్వాత త్వరలోనే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. దాదాపుగా 16,437 పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది. ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన మాత్రమే ప్రస్తుతానికి ఈ డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాలేదు. అయితే ప్రస్తుతం దీనికి ఆమోద ముద్ర పడడంతో, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కి ఆమోద ముద్ర పడడంతో త్వరలోనే ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసే అవకాశం ఉంది. అయితే ఇక ప్రత్యేకించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఎస్ఐపిబి తీసుకున్నటువంటి నిర్ణయాలపైన రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపుగా దీంట్లో చూస్తే కనుక 31,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే విధంగా ఈ ఎస్ఐపిబి వివిధ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనని ఆమోదం తెలియజేసింది. అయితే వాటి నిర్ణయాలుగా అందులో పెట్టినటువంటి నిర్ణయాలను అనుగుణంగా ప్రస్తుతం కేబినెట్లో రాష్ట్ర కేబినెట్ కూడా మొత్తం ఆమోదాన్ని తెలియజేసింది. మొత్తం దీనివల్ల 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 32,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే ఉమ్మడి జిల్లాలు, గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఈ సీనరైజీ ఫీజు వసూలు కాంట్రాక్టుకి సంబంధించి గడువు పెంపు ప్రతిపాదన పైన రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే విశాఖలో కొన్ని పరిశ్రమలకు, ఐటీ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర కేబినెట్ నామమాత్ర ధరకే భూముల కేటాయింపు చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రత్యేకించి గత కేబినెట్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనను కూడా చేశారు. నామమాత్రపు ధరకే ఐటీ కంపెనీలకు భూములు కేటాయించాలని చెప్పి ఆయన చేసినటువంటి ప్రతిపాదనకి రాష్ట్ర కేబినెట్లో వివిధ ప్రతిపాదనలు అయితే పెట్టారు. మొత్తంగా చూస్తే కనుక దీంట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి దాదాపుగా 21 ఎకరాలని 21.66 ఎకరాల భూమిని ఐటీ సెజ్లో ఉన్నటువంటి విశాఖలోని ఐటీ హిల్ 3పై ఉన్నటువంటి ఐటీ సెజ్లో 21.66 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. కేవలం 99 పైసల లీజు ప్రాతిపదికన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఈ భూములు కేటాయించాలని చెప్పి నిర్ణయించారు. 1,370 కోట్ల రూపాయల పెట్టుబడిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెట్టనుంది. దాదాపుగా 12,000 ఉద్యోగాలు కూడా దీనివల్ల ఈ క్యాంపస్, టీసీఎస్ క్యాంపస్ ద్వారా స్థానికులకు అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐటీ సెజ్లోనే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మరొక 3.5 ఎకరాల భూమిని, అలాగే విశాఖలోని కాపులపాడ వద్ద మరొక 56 ఎకరాల భూమిని ఈ ఉర్సా క్లస్టర్స్ కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించినట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఇక సిఆర్డీఏ అథారిటీని ఆమోదించినటువంటి 2 పనులకు సంబంధించి రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని కూడా తెలియజేశారు. ఈ అసెంబ్లీ భవనం దాదాపుగా 617 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ఒక టెండర్ను పిలిచారు. కాంట్రాక్ట్ సంస్థను కూడా సిఆర్డీఏ ఎంపిక చేసింది. అలాగే హైకోర్టు భవనం దాదాపుగా 786 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు కాంట్రాక్ట్ను కూడా, టెండర్లు కూడా పిలిచారు. కాంట్రాక్ట్ను L1 బిడ్డర్ను కూడా ఎంపిక చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ ఈ బిడ్డర్లకు అటు అసెంబ్లీ భవనం, అటు హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ బిడ్డర్లకు LOA ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ కోసం స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటు కోసం కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే ఏఓబి ప్రాంతంలో, అంటే రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో బలిమెల రిజర్వాయర్, అలాగే జోలాపుట్ రిజర్వాయర్లో హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 30 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒరిస్సా పవర్ కార్పొరేషన్కి ఆమోదాన్ని తెలియజేస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ హైడల్ ప్రాజెక్టులో ఏపీకి రావాల్సినటువంటి వాటాను కూడా వచ్చే విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇంధన శాఖ చేసింది. దీనిపైన రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇక వివిధ హైడల్ ప్రాజెక్టులు, అలాగే సౌర విద్యుత్ యూనిట్లు, పవన విద్యుత్ యూనిట్లకి విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి సమాచారం అందుతుంది. అయితే కొంత సుదీర్ఘంగానే ఈ రాష్ట్ర కేబినెట్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీవన్ నారాయణతో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి, వాటర్ స్టూడియో.